శీతాకాలంలో ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. వాహనంలో ప్రయాణిస్తుంటే రోడ్లకు ఇరువైపులా పొగమంచు కనువిందు చేస్తుంది. కారులో కానీ ఇతర వాహనాల్లో మంచి సాంగ్స్ వింటూ డ్రైవింగ్ చేయడం మధురానుభూతిని కలిగిస్తుంది. కానీ ఆ పొగమంచు మాటునే ప్రమాదం కూడా పొంచి ఉన్నది అని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా యమపురికి గేట్లు తెరిచినట్లే. ఎందుకంటే దేశంలో రహదారులపై పొగమంచు కమ్మేయడంతో రోడ్డు ప్రమాదాలు ఏటేటా పెరిగిపోతున్నాయి. ఒక్క శీతాకాలంలోనే దేశంలో ఏటా 30,000కు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం కలవరానికి గురిచేస్తోంది. అటు విజువల్స్లో చూస్తున్నట్టుగా హైవే అయితే చాలు వాహనాలు జెట్ స్పీడ్తో దూసుకువెడుతూ ఉంటాయి. పొగమంచు ఉన్నా సరే కొందరు లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసేస్తున్నారు. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ముందు ఏ లోయ ఉందో తెలియక ప్రమాదానికి గురవుతున్నారు. దేశంలోని మొత్తం రోడ్డు ప్రమాదాల్లో పొగమంచుతో సంభవిస్తున్న ప్రమాదాలు 7% వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 2 రోజుల క్రితం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఓ ట్రావెల్స్ బస్సు లోయలో పడి 9 మంది మృతి చెందారు. 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. పొగమంచును బస్సు డ్రైవర్ సరిగ్గా అంచనా వేయలేకపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇలాంటి ప్రమాదాలు శీతాకాలంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. చలికాలంలో వాహనాలను డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జాతీయ రహదారులపై రాత్రి వేళల్లో 7 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు పొగమంచు పరుచుకుని ఉంటుంది. ఘాట్ రోడ్లో పొగమంచు మరింత దట్టంగా గమ్మేస్తూ ఉంటుంది. అందుకే అరకు, మారేడుమిల్లి, శ్రీశైలం, తిరుమల, హర్ష్లీ హిల్స్ వంటి ఘాట్ రోడ్లపై ప్రయాణించేటప్పుడు మరింత అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. శీతాకాలంలో తెల్లవారుజామునే ప్రయాణించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా తప్పనిసరి. పొగమంచులో బీమ్ హెడ్లైట్లనే ఉపయోగించాలి. హై బీమ్ లైట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. పొగమంచు దారిలో ప్రయాణిస్తున్నంతసేపు ఫాగ్ లైట్లు ఆన్ చేయాలి. బ్రేక్ లైట్లు ఖచ్చితంగా పనిచేసేట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో వాహనం నెమ్మదించగానే ఆ విషయం వెనుక వాహనదారులు గుర్తిస్తారు. ఇక వాహనాన్ని నిలపాల్సి వస్తే రోడ్డుకు ఎడమవైపు లేన్లో మాత్రమే నిలపాలి. ఎదురుగా వెళుతున్న వాహనాలకు తగినంత దూరంగా ఉంటూ వాహనాన్ని నడపాలి. రోడ్డు సరిగ్గా కనిపించడం లేదని గుర్తించగానే వాహనాన్ని రోడ్డు పక్కకు నిలిపివేయాలి. అది కూడా జాతీయ రహదారులపై నిర్దేశించిన పార్కింగ్ స్లాట్స్, సమీపంలోని డాబాలు, పెట్రోల్ బంకులు, టోల్ ప్లాజాల వద్ద ఉండే పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే ఆ వాహనాలను నిలపాలి. మితిమీరిన వేగంతో పాటు ఓవర్టేక్ చేయడం మానుకోవాలి. ఇలాంటి రూల్స్ పాటిస్తే శీతాకాలంలో రోడ్డు ప్రమాదాల బారి నుంచి కాపాడుకోవచ్చు.